హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ప్రాన్స్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూసేసేయండి. చాలా బాగా కుదిరింది కర్రీ, మాత్రం తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ, చాలా క్విక్గా అయిపోతుంది. రొయ్యలను అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. దాని తర్వాత పసుపు, సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసి కలిపేసి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం జీలకర్ర వేయాలండి. జీలకర్ర వేసాక ఈ కలిపి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేయాలి. ఇవి చెరువు రొయ్యలు అయితే బాగుంటుందండి టేస్ట్. నేను వండింది అయితే చెరువు రొయ్యలే, ఐస్ రొయ్యలు అంత టేస్ట్ ఉండవండి. వీలైతే అవి తీసుకుని అయితే ట్రై చేయండి. కర్రీ మాత్రం చాలా సింపుల్గా చాలా బాగుందండి, టేస్ట్ మాత్రం. ఇది రొయ్యలను అయితే హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు. దాని తర్వాత తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలండి. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి ఇందులోనే. అవన్నీ కూడా మంచిగా ఫ్రై కావాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అంతా మంచిగా కలిపేయాలి, మిక్స్ చేయాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, బాగుంటుంది ఫ్లేవర్. కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఆల్రెడీ ప్రాన్స్లో సరిపడినంత సాల్ట్ వేసాను. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేసేసి పక్కకు పెట్టుకున్న రొయ్యలు తీసి ఆ రొయ్యలు కూడా వేయాలి. ఇందులోనే వేసి కొంచెం హై ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. రొయ్యలు కూడా మంచిగా కలిపేసేయాలి. అంతా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అదంతా దీంట్లో కలిసిపోయేటట్టు మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన కొద్దిసేపు మూత పెట్టేసిన తర్వాత కొంచెం మగ్గుతుంది. మగ్గినాక ఇప్పుడు ఇందులోనే మనకి సరిపడినంత పెప్పర్ పొడి, మెయిన్ పెప్పర్ ఫ్రై అన్నాం కాబట్టి మిరియాల పొడి వేయాలి. కారం కొంచెమే వేస్తాము. మిరియాల పొడి, కారము, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసి మళ్ళీ మంచిగా కలపాలండి. ఇప్పుడు ఇందులోనే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేయాలి. కొంచెం పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు. తర్వాత సోయా సాస్ వేయాలి. మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి సోయా సాస్. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి అండి. శనగపిండి కొంచెం ఒక స్పూను శనగపిండి వేయాలి. అది ఏంటంటే రొయ్యలకి మంచి టెక్స్చర్ ఇస్తుంది, టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. మీరు ఇది మాత్రం తప్పక మిస్ చేయకండి, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక స్పూను శనగపిండి వేసేసి మంచిగా కలిపేసేయాలి. కలిపేసి ఒక 2 minutes మూత పెట్టేసి మగ్గనిచ్చేసి దాని తర్వాత ధనియాల పొడి, మళ్ళీ కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి సర్వ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇలా డ్రైగా స్నాక్ లాగా కూడా తినేసేయచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. నాకు కామెంట్స్ పెట్టండి ఎలా కుదిరిందో. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా అండ్ బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇందులో అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్సే వాడింది. ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. తప్పక ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.